హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రాన్ని, ఈ కోటిలింగాల శైవ క్షేత్రాన్ని ఈ రోజు మీ అందరికీ నేను చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అమరావతి రాజధాని, వెంకటపాలెం పోస్టు, మందడం శివారు, తాళ్లాయపాలెంలో ఈ దేవస్థానం ఉంటుంది. ఈ టెంపుల్ లోకి వెళ్ళడానికి మనకైతే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఇక్కడ మనకి ఆర్చి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అటు నుంచి లోపలికైతే వెళ్ళొచ్చు. అక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి గోపురం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇటు నుంచి వెళ్ళామంటే లోపలికి వెహికల్స్ కూడా అలో ఉంటుంది. కార్లు, టూ వీలర్స్ ఇలా ఏవైనా కూడా లోపలికి వెళ్ళొచ్చు. చివరిదాకా వెళ్ళి మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మనం మొత్తం 4 దేవస్థానాలను అయితే దర్శించుకోవచ్చు. ప్రతి టెంపుల్ లోంచి ఇంకో టెంపుల్లోకి వెళ్ళటానికైతే రూట్ ఉంటుంది. లేదంటే బయటకు వచ్చి ఇంకో టెంపుల్లోకి అయితే ఇలా రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుంది. ఎటు చూసినా కూడా మనకి లింగహారాలు దర్శనమిస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఓపికగా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఈ టెంపుల్ ఉందని తెలియని వాళ్ళందరికీ మన వీడియోని షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఇందాక స్టార్టింగ్ లో నేను మీకు చూపించిన ఆర్చి ద్వారా టెంపుల్ దగ్గరికి రాగానే మనకి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మహాద్వారం నుంచి మనం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. శివరాత్రి రోజు ఈ ఆలయంలో విశేషంగా భక్తులు పోటెత్తుతారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలి వస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కేవలం శివరాత్రి పండుగ పర్వదినం రోజు మాత్రమే మనకి దర్శనమిచ్చేటువంటి ఆత్మలింగం ఉంటుంది. కేవలం శివరాత్రి రోజు ఒక్కరోజు మాత్రమే స్వామివారి లింగాహారాన్ని అయితే భక్తులకు దర్శనానికి చూపిస్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి టెంపుల్ అయితే దర్శనమిస్తుంది. లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం. ఈ దేవస్థానంలోని ప్రాంగణం మొత్తంలో ఎటు చూసినా కూడా ఉప ఆలయాలు, దేవాలయాలు, అలాగే లింగాహారాలు దర్శనమిస్తాయి. ఈ దేవస్థానం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ టెంపుల్ కు వచ్చి ఈ ఆలయాలన్నింటినీ దర్శించుకోవాలనుకుంటే కొంచెం ఎర్లీ మార్నింగే బయలుదేరి రాండి. అప్పుడైతే టెంపుల్స్ మొత్తం కవర్ చేయడానికి మీకు టైం సరిపోతుంది. ఈ గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు పంచముఖాలతోటి భక్తులకు దర్శనమిస్తారు. ముందుగా తూర్పుముఖంగా క్షేత్రపాలకులుగా కాలభైరవుడు, వీరభద్రస్వామి, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. దక్షిణం వైపు శనేశ్వరుడు, యమధర్మరాజు ఉంటారు. అలాగే పడమర వైపు ఆంజనేయ స్వామి, గరుత్మంతులు ఉంటారు. ఇక ఉత్తరం వైపు తుంబురుడు, నారదుడు ఉంటారు. ఈ విధంగా 4 దిక్కుల్లో కూడా స్వామివారికి వీరందరూ కూడా క్షేత్రపాలకులుగా ఉంటారు. ఇక ఆలయానికి వచ్చేటప్పుడు ద్వారపాలకులుగా మనకి బ్రహ్మ, అలాగే విష్ణుమూర్తి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి శైవ క్షేత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో మరెక్కడా కూడా ఉండదు. స్వామివారి ఆలయం మొత్తం కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటు చూసినా కూడా స్వామివారి యొక్క లింగాహారాలు మనకి దర్శనమిస్తాయి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయంలో ఉన్నంతసేపు కూడా మనకి ఇంకొక ధ్యాస అనేది ఉండదు. ఎటు చూసినా కూడా పరమశివుడు మనకి దర్శనమిస్తూనే ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణం లోపల మనకి 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ 12 జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా మనం దర్శించుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు స్వామివారి యొక్క క్షేత్రపాలకులైనటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని దర్శించుకుందాం. ఇప్పుడు మనం తూర్పు ముఖంగా ఉన్నటువంటి తత్పురుష కోటిలింగేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ స్వామివారు ఊర్ధ్వముఖుడుగా మనకి దర్శనమిస్తాడు. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క ముఖంగా స్వామివారు మనకి దర్శనమిస్తారు. ముందుగా అయితే మనకి పంచముఖ వినాయక స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా దర్శనమిస్తారు.
ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు స్వామివారికి స్వయంగా వారి స్వహస్తాలతోటే అభిషేకాలు చేసుకోవచ్చు. అత్యంత వైభవంగా జరిగేటువంటి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాల్లో మనం పాల్గొనటం మనకి చాలా సంతోషం కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు కూడా స్వామివారి టెంపుల్కి వస్తే తప్పకుండా అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్నదాన కార్యక్రమంలో స్వామివారికి జరిగినటువంటి అన్నాభిషేకం చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకువెళ్లి అన్నదాన కార్యక్రమంలో కలుపుతారు. ఆ ప్రసాదం భక్తులందరికీ కూడా వచ్చేలాగా భక్తులందరికీ అన్నదానం చేస్తారు. స్వామివారి యొక్క గర్భాలయంలో 4 దిక్కుల్లో కూడా 4 రకాల శివలింగాలు మనకి దర్శనమిస్తాయి. ఇప్పుడు మనం స్వామివారి యొక్క గర్భాలయానికి పక్కనే ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. స్వామివారి యొక్క గర్భాలయానికి ఎదురుగా మనకి ఇక్కడ కింద భూగర్భంలో ఉన్నటువంటి ఆలయం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ మనకి అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామివారు రచిత లింగంలో ఉండి మనకి దర్శనమిస్తారు. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ఇక స్వామివారి యొక్క గర్భాలయం పై అంతస్తులో మనకి వివిధ రకాలైనటువంటి స్వామివారి యొక్క లింగాహారాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. అలాగే పంచాక్షరి దేవి అమ్మవారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. ఇప్పుడైతే టైం అయిపోయి క్లోజింగ్ టైం అయిపోయి మేమైతే మీకు అమ్మవారిని చూపించలేకపోయాము ఫ్రెండ్స్. కోటి లింగాల్లో భాగమైనటువంటి కొన్ని రకాల లింగాహారాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా ఒక శివలింగం మాత్రమే మనకి దర్శనమిస్తుంది. అదే అద్భుతమైనటువంటి ఈ శైవ క్షేత్రంలో రకరకాల లింగాహారాలు, అందులో ఎటు చూసినా కూడా మనకి స్వామివారి యొక్క లింగాహారాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ కోటి లింగాలను కూడా ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తుల యొక్క చేతుల ద్వారానే ఇక్కడ ప్రతిష్ఠించాలనేది శివస్వామి వారి యొక్క సంకల్పం. ఆ విధంగానే వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క మనసుల్లో ఉండేటువంటి కోరికలను అయితే కోరుకొని స్వామివారికి అభిషేకం చేయించుకొని లింగాహారాలను అయితే ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతిష్ఠించినటువంటి ఈ లింగాహారాలన్నీ కూడా మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్ కి వస్తే తప్పకుండా ఈ అవకాశాన్ని పొందండి. ఒక లింగాహారం ప్రతిష్ఠించడం వల్ల ఒక శివాలయాన్ని నిర్మించినంతటువంటి పుణ్యఫలం మనకి లభిస్తుందని ఆలయ అర్చకులు మనకి తెలుపుతున్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏ టెంపుల్లో కనిపించినటువంటి వాస్తు పురుషుడు మనకి దర్శనమిస్తాడు. త్రేతాయుగంలో అతి భయంకరమైన కళేబరముతో
ఒక మహాభూతము కలదని దాని వలన ఇంద్రాది దేవతలు భయానికి లోనై బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించి ఆ భూతాన్ని అధోముఖంగా భూమి మీదకి పడేశారు. అప్పుడు ఆ భూతము తనని రక్షించమని ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. ఓ భూతమా, నీవు వాస్తు పురుషుడవై భూమి మీద ఎవరు గృహం నిర్మించుకొని నిన్ను పూజించరో వారే నీకు ఆహారమవుతారు, వారికి అనేక కష్టాలు కలుగుతాయి అని వరం ఇస్తాడు. వాస్తు పురుషుని యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్డులో స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఇక పక్కనే మనకి సింహవాహనంతో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహం వెనుక సైడ్ లో ఇక్కడ మనకి శ్రీ శ్రద్ధా లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. పక్కనే సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారు దర్శనమిస్తారు. ఇక్కడ మనకి కనకదుర్గాదేవి అమ్మవారి బ్యాక్ సైడ్ లో మనకి అష్టదిక్పాలకులు దర్శనమిస్తారు. వారి పక్కనే చిన్న చిన్న ఉపాలయాల్లో నవగ్రహాలు వారి యొక్క అధిష్టాన దేవతలతో సహా మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణమంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నవగ్రహాల పక్కనే మనకి శ్రీ ప్రత్యంగిరాదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుందాం రండి. శివపార్వతుల యొక్క మానస పుత్రిక అయినటువంటి శ్రీ ప్రత్యంగిర అమ్మవారు భూత ప్రేత పిశాచాలకు అధిష్టాన దేవతగా ఉంటుంది. అమ్మవారి రూపం ఎంతో ఉగ్ర రూపంతో ఉంటుంది. ఈ అమ్మవారికి ఎండు మిరపకాయల దండను అలాగే నిమ్మకాయల దండను సమర్పిస్తారు. అలాగే ఘాటైన పదార్థాలతో అమ్మవారికి హోమాలు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీ ప్రత్యంగిర అమ్మవారు 64 ముఖాలతో 8 మంది అష్టభైరవులతో మనకి దర్శనమిస్తుంది. ఆ గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ ప్రత్యంగిర అమ్మవారిని కూడా దర్శించుకుందాం రండి.
అమ్మవారి యొక్క ఆలయ వెనుక భాగంలో ముందుగా ఇక్కడ మనకి కనపడేటువంటిది శివస్తూపం. ఈ శివస్తూపానికి వెనుక భాగంలో గంగాధర స్వామి వారు మనకి దర్శనమిస్తారు. త్రిశూలం పట్టుకొని ఉగ్ర రూపంతో స్వామివారు మనకి దర్శనమిస్తారు. స్వామివారికి ఎదురుగా మనకి వేలల్లో శివలింగాలు దర్శనమిస్తాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్వామివారి యొక్క లింగాహారాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. ఇంతటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శైవ క్షేత్రాన్ని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు కూడా చూపియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం యొక్క విశిష్టత విశేషాల గురించి ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వాముల వారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. తాళ్ళాయపాలెం మందడం శివర వెంకటపాలెం పోస్టు తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా. కోటిలింగేశ్వర స్వామి కరకట్నందు కృష్ణానది ఒడ్డున శ్రీ శ్రీ శివస్వామివారి యొక్క ఆధ్వర్యంలో రాజరాజేశ్వర సమేత కోటిలింగేశ్వర స్వామివారి యొక్క వాళ్ళ సహస్రాలతో స్వామివారి యొక్క నిర్మించబడి ఉంది. రాజరాజేశ్వర సమేత కోటిలింగేశ్వర స్వామివారి యొక్క పంచముఖాలతోటి స్వామివారు వెలజిల్లుంటారు. అదేవిధంగా మనకి ఈశాన వాస్తు పురుషుడు ఉంటాడు. అదేవిధంగా నక్షత్ర వనాలు ఉంటాయి. అక్కడి నుంచి మనకు నవగ్రహాలు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గణపతి ఆలయం, అమ్మవారి ప్రతిగ్రహ ఆలయము, పంచలోకేశ్వర స్వామి, రసలింగేశ్వర స్వామి, అదేవిధంగా స్ఫటికలింగేశ్వరుడు, రత్నలింగేశ్వర స్వామి వారి యొక్క ఈ ఆలయానికి విశిష్టంగా ఉంటాయి. అదే విధంగా స్వామివారి యొక్క తూర్పు ఈశాన కాలభైరుడు, వీరభద్ర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రపాలకులుగా ఉంటారు. దక్షిణం వచ్చేసి శనీశ్వరుడు యమధర్మరాజు ఉంటారు. పరమట వచ్చేసి ఆంజనేయ స్వామి గరుడ మంత్రుడు ఉంటారు. ఉత్తరం వచ్చేసి సుముద్రుడు నాదురుడు ఉంటారు. మనకి స్వామివారి యొక్క ఈ 4 ద్వారాల మంది క్షేత్రపాలకులుగా ఉంటారు. మహాంకాళి దేవి సమేత వీరభద్ర స్వామి యొక్క క్షేత్రపాలకులుగా ఉంటారు. స్వామివారి యొక్క వచ్చేసి పంచముఖాలతోటి విఘ్నేశ్వరుడు, పంచనాగులు భూమేధులు ఉంటారు. అదేవిధంగా కుమారస్వామి వారు భూమేధులు ఉంటారు. మనకు తూర్పు ఈశాన కోటిలింగేశ్వర స్వామి ఊర్ధమ మఖము, తూర్పు తత్పురుష మఖము. మనకి తూర్పును వచ్చేసి 4 దది స్తంభాలు ఉంటాయి. అదేవిధంగా నందీశ్వరులు కూడా ఊర్ధ్వానికి తత్పురుషానికి కూడా నందీశ్వరులు తూర్పు ముఖంగా ఉంటారు. మనకి దక్షిణ ముఖానికి వచ్చేసి అఘోర ముఖము, పరమటి వచ్చేసి సజ్జోజాత ముఖం ఉంటుంది. అదేవిధంగా మనకి ఉత్తర ముఖం వచ్చేసి వామదేవ ముఖంగా చెప్పబడుతుంటుంది. ఈ స్వామివారి యొక్క ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారి యొక్క సహస్రాలతో వచ్చి భక్తులకి అభిషేకం కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ మనకి లోన వచ్చే స్వామివారి యొక్క పంచముఖాలుగా ఉంటారు. స్వామివారి యొక్క మరకతములో వినాయకుడు ఉంటారు. అదేవిధంగా నీలవర్ణంలో గౌరీదేవి ఉంటారు. ఇక్కడ వచ్చేసి గులాబీ రంగులో సూర్యనారాయణ ఉంటారు. ఇట్లా విష్ణు నారాయణమూర్తి ఉంటారు. స్వామివారి మధ్యలో శివ పంచాశ్రీగా అమ్మవారు ఉంటారు. పైన పంచాశ్రీ అమ్మవారు ఉంటారు. పంచభూతలింగేశ్వర స్వామి పంచాశ్రీ అమ్మవారు ఉంటారు పంచభూతలింగేశ్వర స్వామిగా. మనకు వచ్చేసి పైన కోటిలింగాల్లో మనకు ఒక భాగం అండి. ఇక్కడ కింద అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి రజతలింగంతో ఉంటారు. అక్కడ కూడా కోటిలింగాల్లో మనకు ఆ యొక్క భాగం అండి.
ఈ స్వామివారి కోటిలింగేశ్వర స్వామి అంటే ఇక్కడ మనకి కోటి లింగాల ప్రతిష్ఠ జరుగుతున్నది. మనకి భక్తుల చేతనే మనం సంకల్పం ఏంటంటే మన భక్తుల చేతనే కోటి లింగాలుగా మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని కార్యక్రమాలు చేయబడుతున్నాము. ఇక్కడ వచ్చేసి స్వామివారి యొక్క సహస్రాలతో మనం అభిషేకం చేపించేసి భక్తుల చేత వచ్చిన వాళ్ళకి ఎలాంటి సౌకర్య ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి భోజన కార్యక్రమాలు కూడా 12:30 నుంచి మనకి 3 గంటల వరకు అన్నదానం జరుగుతుంటది. వచ్చిన భక్తులు ఎలాంటి సౌకర్య ఇబ్బంది లేకుండా వాళ్ళకి భోజన కార్యక్రమం కూడా స్వామివారు నిర్వహించబడుతున్నాడు. శివస్వామివారి యొక్క గతం 17 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క అన్నాభిషేకం ఇక్కడ కోటిలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం కూడా చేస్తుంటారు. అన్నపూర్ణాదేవి దగ్గర కూడా అన్నాభిషేకం చేయబడుతుంటది. ఈ అన్నాభిషేకం అన్నదానంలో వచ్చిన భక్తులకి అన్నప్రసాదంగా చెబుతుంటారు. మనకి స్వామివారి యొక్క ఉదయం పదమాభిషేకంలో స్వామివారి యొక్క బాలభోగ నైవేద్యానికి పాల్గొనే భక్తులకు కూడా అవకాశం ఇస్తాము. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి యొక్క అభిషేకం అయినాక మహానైవేద్యం ఉంటుంది. ఆ మహానైవేద్యంలో వచ్చిన భక్తులకి వాళ్ళ యొక్క పుట్టినరోజు కానీ వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ వాళ్ళ పెళ్లి రోజు కానీ ఇలాంటి సమస్యలో స్వామివారి యొక్క మహానైవేద్యంలో పాల్గొనవచ్చు. అలాగే సాయంత్రం మనకు వచ్చేసి 6 గంటల నుంచి 8 గంటల వరకు శివ కళ్యాణం జరుగుతుంటది. ప్రతి నిత్యం కూడా వచ్చిన భక్తులు కళ్యాణంలో పాల్గొనవచ్చు. ఆ పాల్గొనే భక్తులు కూడా స్వామివారి యొక్క వాళ్ళ సహస్రాలతో కళ్యాణం చేపిస్తున్నారు. 1116 ఉండదు స్వామివారి కళ్యాణంలో ఎవరైనా దంపతులు వచ్చి చేపించుకోవచ్చు. మనకు వచ్చేసి ఈ ఆలయంలో మనకి దక్షిణ వైపున అయ్యప్ప స్వామి మండపం ఉంటుంది. అయ్యప్ప స్వామి మండపం రాహుకేతువు ఆదిశంకరాచార్యులు అక్కడ నుంచి కుబేరెడ్డి స్వామి మండపం ఉంటుంది. ఈ ఆలయంలో యంత్ర క్షేత్రం అంటారు. ఈ యంత్ర క్షేత్రం దాటినాక మనకి కైలాసధామ వస్తుంది. ఆ కైలాసధామలో త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి, అక్కడ వాసవి కడికా పరమేశ్వరి, అర్ధనారీశ్వరుడు, చంద్రమౌళి స్వామి వారిగా 32 గణపతి ఆలయాలుగా 16 కుమారస్వామి ఆలయాలుగా అదేవిధంగా మన గ్రామానికి వచ్చిన శివలింగాలను కూడా అక్కడ ప్రతిష్ఠించబడి ఉంటుంది. సేమ్ అదే మళ్ళా పైన మనకు వచ్చేసి స్వామివారి యొక్క బంగారు శివలింగం కూడా అక్కడ ప్రతిష్ఠించబడింది. అదేవిధంగా మళ్ళీ కొంచెం మనకి దక్షిణం వైపు వెళ్తే ఆత్మలింగం కూడా ఉంటుంది. మనకి శివరాత్రికి ఒక్కరోజే దర్శనం మాత్రమే ఉంటుంది. ఆ ఆత్మలింగం గుడిలో మనకి గర్భరక్షమ వారు ఉంటారు. సంతానం కోసము మనకి అమ్మవారి యొక్క కోరిక నెరవేరుస్తుంటుంది. మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అదేవిధంగా మనలో దక్షిణం వైపు వెళ్తే మనకి దక్షిణంలో దక్షిణామూర్తి ఉంటాడు. అక్కడ కాలభైరుడు, అష్టభైరవులు, అష్టదుర్గ అమృత బాణలింగేశ్వరుడు నవపాశాలతో ఉంటారు. మనకి అక్కడ 12 అడుగుల జ్యోతిలింగేశ్వర స్వామికి 12 జ్యోతిలింగాలు ఒక 12 అడుగులు ఎత్తున స్వామివారి యొక్క 10,000 శివలింగాలు స్వామి చుట్టూరు ఉంటాయి. అక్కడ వచ్చేసి మనకి నిత్య కాలభైరుడు హోమాలు, చండీ హోమము, అదేవిధంగా స్వామివారి యొక్క అక్కడ అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మనకి అష్టేశ్వర బాణలింగాలు కూడా ఆ కాలభైరుడి దగ్గర వచ్చిన వాళ్ళకి త్రిపురాంతకేశ్వరి దగ్గర అభిషేకం చేపించి మనకు అక్కడ చక్కగా ప్రతిష్ట కార్యక్రమాలు నిలబడుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది మనం నిర్మించుకొని వాళ్ళ యొక్క భక్తి ఫలాలతో మనం ముందుకు వెళ్ళి ఇది కొనసాగిద్దామని. ఓం నమః శివాయ. స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కేవలం పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఈ వీడియోను చూసిన మీరందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.